చింతపండు ఎలా పండుతుందో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మాకంటే లేట్గా వచ్చారు మా వాళ్ళు. మా మాయ చూసారా చెట్టు ఎక్కేసి మొత్తం ఇలా తిరిగేస్తుంది అనమాట. కనిపిస్తారా మీకు? సో ఇది పచ్చిదన్నమాట, ఇదేమో పండిన కాయ, ఆల్రెడీ రెడీ అయిపోయిన కాయ. చూసారా మా లక్ష్మి వచ్చేసింది. ఇదేమో బాగా పచ్చిది, ఇది సహం ముగ్గిందనమాట. ఇది కంప్లీట్గా రెడీ అనమాట. చూసారా చింతపండు. సో ఈ పైన ఈ షెల్ తీసి లోపలున్న గింజలు తీసి వీటిని కాసేపు డ్రై చేసుకుని మనకి చింతపండు అనేది త్రూ అవుట్ ద ఇయర్ రెడీ అయిపోతుంది. పచ్చి తిని చూపిస్తాను ఎంత బాగుంటుందో. ఇంకోటి ఇది నొక్కుతూ ఉంటే అసలు రెడీ అవ్వలేదు అండ్ పచ్చిగా ఉంది. ఇది డ్రై అయిపోయింది చూడండి, ఇలా నొక్కగానే వచ్చేస్తుంది అనమాట మనకి చింతపండు. ఇది రెడీ. సో ఇలాగా చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే కలెక్ట్ చేసేసుకుంటున్నాము. అండ్ మా మాయ అనమాట, ఎంత ధైర్యమో కదా, చెట్టు ఎక్కేసి అలా ఊపేస్తున్నారు. ఇప్పటి నుంచో అలవాటు ఉంది కాబట్టి ఎక్కారనమాట. అండ్ అలాగే ఆ మొక్కల మధ్యలో ఉన్నవన్నీ కూడా కిందకి వేస్తుంటే మేము కలెక్ట్ చేసుకున్నాము. మరి ఏనుక చింతపండు చూడగానే ఆగలేకపోయింది. ఎంత బాగుంది మేడం అని చెప్పి తీసి తినేస్తుంది అనమాట. సో అలా తినుకుంటూ పనిచేస్తున్నారు. సిటీకి వెళ్ళిపోయిన చాలామందికి ఊర్లో ఇలాంటి మంచి మంచి మెమొరీస్ అన్నీ ఉంటాయి కదా, జ్ఞాపకాలు. అండ్ మీలో ఎంతమంది మిస్ అవుతున్నారు ఇలాంటి జ్ఞాపకాలని నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. అండ్ మా రేణుక అలాగే జోకులు వేసుకుంటున్నారనమాట మధ్య మధ్యలో. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఎండలో కూడా వీళ్ళు కష్టంగా ఫీల్ అవ్వట్లేదు, అందరూ మాట్లాడుకుంటూ జోక్ వేసుకుంటూ హ్యాపీగా హార్వెస్ట్ చేసేస్తున్నారనమాట. నాకు తర్వాత అనిపించింది, అరే తార్పన వేసుంటే మనకి ఇలా ఏరుకునే పని ఉండేదే, మొత్తం ఇలా ఒక దగ్గరికి తీసేసే వాళ్ళము అని అనిపించింది. అండ్ ఇది ఫస్ట్ హార్వెస్ట్ కాదు, దీనికంటే ముందు ఒక హార్వెస్ట్ అయిపోయింది. ఇది రెండో హార్వెస్ట్ అనమాట. అంటే 3 days 4 days గ్యాప్ ఇచ్చి ఒకసారి ఇలా దులుపుకుంటాము ఆ కాయలన్నీ కూడా రాలిపోయేదాకా. సో ఇలా హార్వెస్ట్ అయితే మేము కంప్లీట్ చేసాము. అండ్ అలాగే గోన్లు కుట్టేటప్పుడు మా వాళ్ళు ఏం చేశారో చూడండి. మా దగ్గర దారాలు తెచ్చుకోలేదు, గోన్లు తెచ్చారు కానీ మా హీరోయిన్స్. చూసారా ఎలా కడుతున్నారో మా అత్తయ్య వీటితోటి. మా అత్తయ్య మాయ కడప కట్టు అంతే అత్తయ్య. మేము ఇలా అన్ని గోన్లో కట్టేసినాక ఆవులు వచ్చాయన్నమాట. సో నేచర్ కూడా చూసారా ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో అని అనిపిస్తుంది. అన్ని మూటలు కట్టేసుకున్నాక ఎవరివో ఆవులు వచ్చాయి ఆ పొలంలోకి. అండ్ అలాగే చూస్తున్నారు కదా, ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట ఇప్పుడు మనం చేసింది. ఆ ఫస్ట్ హార్వెస్ట్ చేసేసి అండ్ అలాగే పైన బొట్లు కూడా ఒలిచేశారు, అది కూడా చూపిస్తాను ఎలా ఒలుస్తున్నారు ఏంటి అనేది. ఎంతమంది మిస్ అవుతున్నారు ఇవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఊర్లో ఉన్న వాళ్ళు మిస్ అయిపోయి సిటీకి వెళ్ళి వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక. అండ్ అలాగే చింతపండు సేలుకు కూడా పెడతాను. ఒకసారి నీట్గా అన్నీ తీసేసి రెడీ చేసిన తర్వాత మీకు సేల్ ఎప్పుడు పెడతాను అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఆ లోపల ఎవరైనా ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మన ఆఫీస్ నెంబర్ నేను కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, దానికి కాల్ చేసి తీసుకోవచ్చు. ఎవరికైనా పొలాలు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా మీ చింతపండుని మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. ఒకవేళ స్టోర్ ఎలా చేయాలి అంటే చింతపండుని ఎలా దాచుకోవాలి, మనకు ఒక 6-7 months ఆర్ఎల్స్ 1 year వరకు ఉండాలి అని తెలుసుకోవాలంటే కనుక కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, నేను అది కూడా షేర్ చేస్తాను. సో ఇది పార్ట్ 1, ఇలా ఒలిచేంతవరకు పార్ట్ 1 అనమాట. దీని తర్వాత ఏం చేస్తాము అనేది పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా అందరం కలిసి చేసుకుంటున్నాము. మా చిన్న ఏజ్లో మా అత్తయ్య వాళ్ళైతే వాళ్ళే వెళ్ళి తీసుకునే వాళ్ళంట, ఇంటికి తెచ్చుకుని పనంతా అయిపోయాక ఇంటి ముందు కూర్చుని అన్నీ ఒలుచుకునే వాళ్ళంట ఇలాగా. సో మా అత్తయ్య చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ చెప్తూ ఉన్నారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ కూడా మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తెలియాలి. అండ్ నాకైతే పెళ్ళవ్వక ముందు వరకు అసలు చింతపండు ఇలా పండుతుందని కూడా తెలియదు. పెళ్ళైన తర్వాత దేవుడి బ్లెస్సింగ్స్తో మా ఆయన ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇవన్నీ నేర్చుకుంటున్నాను. మా పాప మటుకు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకుంటుంది. చాలా చాలా హ్యాపీ నాకైతే. ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. అంటే ఇన్ని ఇయర్స్లో నేను నేర్చుకున్నది, చాలామంది మా ఊరిలోనే
కింద వేస్తున్నారనమాట నేల మీద. బట్ ఒలిచిన తర్వాత, ఒలవక ముందు ఎలా వేసుకున్నా పర్లేదు, ఒలిచిన తర్వాత అయితే కంపల్సరీ కొంచెం హైట్లోనే వేసుకోండి. సో దట్ ఏంటంటే గాలి వచ్చినప్పుడు కింద ఉన్న ఇసుక అలాంటివి పడకుండా ఉంటాయి. అండ్ అలాగే కొంచెం హైజీన్గా ఉంటుందన్నమాట క్లాత్ వేసుకున్నప్పుడు. ఎందుకంటే మనం ఇది డైరెక్ట్గా ఫుడ్లో వాడుకుంటాం కదా. సో అలా జాగ్రత్తగా చేసుకుంటే కనుక మనకి చింతపండు చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా వస్తుంది. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం తినే ఆహారమే మనకి ఔషధం.